ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్‌లో ఒక సాంగ్ అయితే ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఆ సాంగ్‌లో ఆ ఫీల్ అనేది ఉంది. డెఫినెట్‌లీ నేనైతే 2 స్టైల్‌ది అయితే చేసిన. ఆ సాంగు మీకు చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మెయిన్ చెప్పాలంటే ఆ సాంగ్ తమిళ్‌లో ఉంది. చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఓకే. ఒకసారి చూద్దాం. கடாக்கி மாத்தி தரும் குஞ்சிலம் கதலே చూశారు కదా! ఒక సైడ్ అయితే నేను మదర్ ఫోటో పెట్టాను. ఇంకో సైడ్ అయితే సింగిల్ వాకింగ్ ఫోటోస్ అయితే ఉంటది. వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీలుంటే నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి చాలు. ఓకే. కొంచెం చూడండి. ఎందుకంటే నేను 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఈ 2 ప్రాజెక్ట్ గురించి నేను ఎక్స్‌ప్లెయినే చేస్తాను మీకు. ఎక్స్‌ప్లెయిన్ అంటే మొత్తం ఏం చెప్పను గానీ, అందులో ఉన్న కొన్ని కొన్ని చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మనం ఏదైతే బాయ్ వాకింగ్ ఫోటో వీడియోతో ఉందో ఆ వీడియోని నేను ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేస్తున్నా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో మీకు వీలుంటే ఈ వీడియో క్లిప్ అయితే పెడతాను. ఓకే. దీనికి నేనేం చేశానంటే ఇక్కడ నుంచి ఇక్కడ 3 సెకండ్ నుంచి పెట్టి దీనికైతే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే. టోటల్ డౌన్‌లో అయితే ఉండాలి మనకు. ఓకే. డౌన్‌లో ఉన్న తర్వాత ఇక్కడ మనకు పైన లిరిక్స్ అయితే కొంచెం డిస్టర్బెన్స్‌గా అయితే ఉంది. పైన కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎందుకంటే ఇందులో నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మ్యూజిక్ అయితే మ్యూట్‌లో పెడదాం. ఇప్పుడు మొత్తం అది వైట్ కలర్ చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని ఇలాగైతే పైన పెడదాం. లాస్ట్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో క్లిప్ ఎక్కడి వరకు ఉందో అంతవరకు కట్ చేసి ఇక్కడ స్పీడ్‌లోకెళ్ళి స్పీడ్ స్లో చేసేయండి. ఇప్పుడు ఆ షేప్‌ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఈ బ్లాక్ కలర్‌ని ఇలా పైన పెట్టి ఈ వైట్ కలర్‌ని ఇలాగైతే రిమూవ్ చేయాలంటే ఈ కలర్‌ని సెలెక్ట్ చేసి ఇది 100 నుంచి 0 చేసుకోండి. ఇప్పుడు బ్లాక్ కలర్‌ని ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఈ పెన్సిల్ ఐకాన్ ఉందా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్‌గా దీనిపైన పెట్టుకోండి. అదే మనకు ఏదైతే స్కై ఉందో దానిపైన పెడితే ఇప్పుడు టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం చెప్తాను. ఓకే. డౌన్‌లో తీసుకొచ్చిన తర్వాత ఏదైతే ఇది ఉందో అది మొత్తం మనకు కనిపించకుండా చేసేద్దాం. ఇప్పుడు చూడండి బాగుంది. ఓకే. ఇదైతే సెట్ అయింది. ఒకవేళ దీని బ్యాక్ సైడ్‌లోనే ఫోటో పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు మీరు. చాలా బాగుంటది. మదర్ ఫోటో పెడదామని అనుకున్నా పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో తీసుకున్నా. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తా చూడండి. ఎండింగ్ వరకు అయితే జరిపిస్తున్నా. దీనైతే ఓపసిటీ అయితే తక్కువ చేస్తా. కొంచెం జూమ్ చేసి ఓపసిటీ ఇలా తక్కువ ఏం చేయకండి. ఎందుకంటే తర్వాత తక్కువ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసి యాంగిల్ చేంజ్ చేసుకోండి. ఎండ్‌ని తగ్గించుకోండి. ఫెదర్ పెట్టుకోండి. ఓపసిటీ తక్కువ చేసుకోండి. చూడండి బ్యాక్ సైడ్‌లో చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఓకే. చూశారు కదా! ఇదైతే ఫస్టు ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చాను చెప్పాను కదా! దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇది. ఓకే. ఇందులో అయితే ఇలాగైతే ఉంటది. పైన మీ ఫోటో పెట్టుకోవచ్చు. కింద కూడా మీ ఫోటోని పెట్టి ఈ వీడియోని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే ట్రై చేయండి. చాలా బాగా అయితే ఉంటది. ఓకే. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే. ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. ఫాంట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. యాడ్ చేసుకోండి.